హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చి సిఎస్ఎస్ బాక్స్ మోడల్. సో, బాక్స్ మోడల్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఆల్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ బాక్స్ మోడల్ కింద కన్సిడర్ చేస్తాం. ఆహ్, సో, ఎందుకు అలా చేస్తాం? లెట్స్ సీ ప్రాక్టికల్ వే దట్. ఓకే. నేను బాక్స్ మోడల్ డాట్ హెచ్టీఎంఎల్ టైటిల్ ఏమి ఇద్దాం? బాక్స్ మోడల్ ఇద్దాం. బాక్స్ మోడల్. ఓకే. ఇక్కడ పీ ట్యాగ్ తీసుకుందాం. స్ట్రైవ్ కోడింగ్. సేవ్. కాపీ ద పాత్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్ వచ్చిందా? సో, నేనేమన్నాను, ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇమేజ్ ట్యాగ్ కావచ్చు, ఏదైనా సరే, ఏ ట్యాగ్స్ అయినా కావచ్చు, ఏ ఎలిమెంట్స్ అయినా కావచ్చు, అన్నీ బాక్స్ మోడల్ కిందే వస్తాయి. సో, అవి అన్నీ వెబ్ పేజ్ మీద వి కన్సిడర్ యాస్ ఎ వెబ్ పేజ్. ఎలా అన్నా, లెట్స్ సీ. ఇక్కడ చూడండి, ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని నేను క్లిక్ చేసినప్పుడు ఇది కంటెంట్ చూడండి. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రైవ్ కోడింగ్ వస్తది. సో, ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి కన్ ప్యాడింగ్ ఉంటది. బార్డర్ ఉంటది. మార్జిన్ ఉంటది. సో, అది ఏ ట్యాగ్ అయినా కావచ్చు. ఏ ఎలిమెంట్ అయినా కావచ్చనమాట. నెక్స్ట్ ప్యాడింగ్ అంటే ఏంటంటే జస్ట్ స్పేస్ బిట్వీన్ కంటెంట్ అండ్ మార్జిన్. లెట్స్ సీ, వి విల్ సీ ఇన్ రియల్ టైమ్ సో వి కెన్ అండర్‌స్టాండ్ వెరీ వెల్. ఓకే. ఐ యామ్ టేకింగ్ H1. Hi, today I am learning CSS box model by through Strive coding YouTube ఛానల్ ఇన్ తెలుగు. సో, నేను ఎందుకు ఇంత మ్యాటర్ రాస్తున్నానో దానికో రీజన్ ఉంది. యాహ్! వి విల్ సీ. వెయిట్. ఓకే. సేవ్, రిమూవ్ ద మార్క్ అండ్ రిఫ్రెష్. ఓకే. ఇక్కడ జస్ట్ మనం ఏం చేసాం, ఆహ్, హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాం. తర్వాత మ్యాటర్ రాసాం. లెట్స్ యాడ్ నౌ CSS బాక్స్ మోడల్ డాట్ CSS. ఓకే. ఫస్ట్ మనం సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని దాన్ని లింక్ చేయాల. సో, లింక్ చేస్తేనే గదా మనం ఎక్స్టర్నల్ CSS వర్క్ అయ్యేది ఇందులో. ఓకే. సేవ్. సో, మీకీ ఈ సెలెక్టర్ ఏ సెలెక్టర్? సో, జస్ట్ కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకీ ఆ సెలెక్టర్ నేను ఎలా రాసానో తెలియకపోతే ఫస్ట్ మీరు సెలెక్టర్స్ చూసి ఇక్కడికి రండి. ఆల్రెడీ మనం ఫుల్ వీడియో అప్‌లోడ్ చేసాం సెలెక్టర్స్ మొత్తం. దట్ టు ప్యూర్ క్లారిటీ. ఓకే. కలర్. సో, కలర్ ఎందుకు యూజ్ చేస్తాం? టెక్స్ట్ అనేది మనము చేయడం చేంజ్ చేయడం కోసం కదా! లైక్ ఇదంతా బ్లాక్ ఉందిక్కడ. సో, ఇక్కడంతా నాకు వైట్ రావాలా. సో, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి. ఓకే. మొత్తం అంతా మాయమైపోయింది. వాట్ హ్యాపెండ్? నథింగ్ హ్యాపెండ్. సో, ఇక్కడ కలర్ అనేది నేను ఆహ్, వైట్ ఇచ్చా కాబట్టి. సో, టెక్స్ట్‌కి మనం యూజ్ చేసాం. ఓకే. ఓకే. మొత్తం మనకి ఇక్కడేమొచ్చింది? హాయ్ టుడే ఐయామ్ లెర్నింగ్ సీఎస్ఎస్ బాక్స్ మోడల్ బై త్రీ స్ట్రైవ్ కోడింగ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. సో, వచ్చిందా లేదా? ఇక్కడ ఎందుకు రాలేదంటే నేను పీ ట్యాగ్ తీసుకొని దానికి కలరింగ్ ఇవ్వలేదు. ఇన్ కేస్ మీ రిఫరెన్స్ కోసం ఇస్తా చూడండి.
చూడండి. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ అంతా వచ్చింది బ్యాక్‌గ్రౌండ్. ఓకే. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే ఏంటన్నా? ప్యాడింగ్ అంటే ది స్పేస్ బిట్వీన్ మార్జిన్ అండ్ కంటెంట్. ఓకే. వి విల్ సీ ఫ్యూ సెకండ్స్ వెయిట్. 50 పిక్సెల్ సేవ్, రిఫ్రెష్. చూడండి ఇక్కడ దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ అనేది నీకు స్పేస్ వచ్చింది కదా! కంటెంట్‌కి ఇక్కడ. సో, ఇక్కడికి. సో, స్పేస్ బిట్వీన్ మార్జిన్ అండ్ కంటెంట్. ఇది 4 ఇట్లా ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇచ్చామంటే 4 సైడ్స్ 50 పిక్సెల్ యాడ్ అవుతదనమాట. అలా కాకోకుండా ప్యాడింగ్ 100 పిక్సెల్ అండ్ 50 పిక్సెల్. సో, ఇది 100 పిక్సెల్ వచ్చి టాప్, బాటమ్. ఇదొచ్చి లెఫ్ట్ టు రైట్. సేవ్, రిఫ్రెష్. చూడండి టాప్, బాటమ్ ఎక్కువ లెంత్ ఉంది, హైట్ ఉందనమాట. లెఫ్ట్, రైట్ తక్కువుంది. అన్న ఇలాగే చేయాలా ప్యాడింగ్ అనేది. సో, మన చాయిస్ అనమాట అది. మీకి చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను. ప్యాడింగ్ టాప్ 50 పిక్సెల్ ఇద్దాం. సేవ్, రిఫ్రెష్. ఓన్లీ టాప్‌కి మాత్రమే అప్లై అయిందనమాట ఇది ఇప్పుడు. నెక్స్ట్ ప్యాడింగ్ బాటమ్ సేమ్ 50 పిక్సెల్ ఇద్దాం ఇప్పుడు. రిఫ్రెష్ అగైన్. చూడండి ఓన్లీ బాటమ్‌కి మాత్రమే అప్లై అయిందనమాట ఇది. నెక్స్ట్ ప్యాడింగ్ లెఫ్ట్ 50 పిక్సెల్. ఓన్లీ ఇప్పుడు లెఫ్ట్‌కి మాత్రమే అప్లై అయిందనమాట. నెక్స్ట్ ప్యాడింగ్ ఓన్లీ ఇంకా మిగిలిండేది ఓన్లీ రైట్ కదా! సో, రైట్ తీసుకున్నాను నేను. 50 పిక్సెల్. చూడండి ఇక్కడ స్పేస్ అనేది కదా! సో, ప్యాడింగ్ అంటే స్పేస్ బిట్వీన్ కంటెంట్ అండ్ మార్జిన్. ఒక డౌట్ అన్న అన్నీ ఒకటే విధంగా రాయలేమా? యాహ్! అన్నీ ఒకే చోట రాయొచ్చు. ఎలా అంటే అది జస్ట్ ప్యాడింగ్ 30 పిక్సెల్, 50 పిక్సెల్ అండ్ 70 పిక్సెల్ అండ్ 100 పిక్సెల్. సేవ్, రిఫ్రెష్ నౌ. చూడండి ఫస్ట్ 30 పిక్సెల్, దెన్ 50 పిక్సెల్, దెన్ 70 పిక్సెల్, దెన్ 100 పిక్సెల్. సో, టాపు, రైటు, బాటమ్, లెఫ్ట్ ఇలా వస్తదనమాట. ఫస్ట్ టాపు, లెఫ్ట్, ఆఫ్టర్ రైట్, బాటమ్, ఆఫ్టర్ లెఫ్ట్. దీస్ ఆల్ అబౌట్ ప్యాడింగ్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మార్జిన్. మార్జిన్ అంటే ఏంటన్న? యాహ్! లెట్స్ సీ. మార్జిన్ అంటే ఏంటంటే స్పేస్ బిట్వీన్ ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్‌కి స్పేస్ అనమాట. అండ్ ఆల్సో స్క్రీన్‌కి ఆల్సో స్పేస్ ఉంటదనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ ఉందనుకో, ఈ ఎలిమెంట్‌కి, ఈ ఎలిమెంట్‌కి స్పేస్ కావాలా. అండ్ ఈ టాప్‌కి స్పేస్ అనమాట. లెట్స్ సీ ఇన్ ప్రాక్టికల్ వే సో థట్ వి కెన్ అండర్‌స్టాండ్ మోర్. ఇక్కడ మార్జిన్ ఇస్తున్నా. సేమ్ ప్యాడింగ్‌కి మనం ఎట్లా ఇచ్చాం వాల్యూస్, సేమ్ అలాగే ఇక్కడ మనం దీనికి కూడా ఇస్తామనమాట. 50 పిక్సెల్. సేవ్, రిఫ్రెష్. చూడండి. ఇక్కడ ఎందుకంటే నీకి ఇది కూడా స్పేస్ వచ్చింది. బికాజ్ ఇక్కడ నేను పీ ట్యాగ్ తీసుకున్నా గదా! సో, అందుకే ఇక్కడ స్పేస్ వచ్చింది. సో, ఇక్కడ స్పేస్ వచ్చింది. సో, మార్జిన్ అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్‌కి స్పేస్ అనమాట. నాట్ ఓన్లీ ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్‌కి ఇక్కడ అండ్ ఆల్సో ఈ స్క్రీన్‌కి అండ్ ఈ టోటల్ ఎలిమెంట్‌కి, ఈ స్క్రీన్‌కి టోటల్ ఎలిమెంట్‌కి స్పేస్ అనమాట. ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ ఐ మీన్ 4 సైడ్స్ ఇది మార్జిన్ తీసుకోంది. మనకలా కాకోకుండా ఓన్లీ 2 సైడ్స్ లైక్ మనం ఇక్కడ ఎలా చేసాం ప్యాడింగ్. సో, అలా చేయాలంటే చూద్దాం ఇక్కడ ఎలా చేస్తామో. మార్జిన్ 100 పిక్సెల్, 50 పిక్సెల్. సేవ్, రిఫ్రెష్. చూడండి ఇప్పుడు
టాప్, బాటమ్ ఎక్కువొచ్చింది స్పేస్. బట్ కానీ లెఫ్ట్, రైట్ అనేది తక్కువొచ్చింది. మీకు చిన్న డిఫరెన్స్ చెప్తా చూడండి. ప్యాడింగ్‌కి, మార్జిన్‌కి. ఇక్కడ ఈ స్పేస్ ఎలిమెంట్‌లో స్పేస్ అనేది ప్యాడింగ్. బట్ కానీ మార్జిన్ అంటే ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్‌కి స్పేస్ అనమాట. నాట్ ఓన్లీ ఒక ఎలిమెంట్‌కి ఇంకో ఎలిమెంట్‌కి అండ్ ఆల్సో స్క్రీన్‌కనమాట. ఓకే. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే. లెట్స్ సీ అగైన్. Not only like we can do like top, bottom. Yeah, I will do top, bottom, and you will try left, right. Okay. Top 50 pixel save. చూడండి. ఓన్లీ టాప్ మాత్రమే వచ్చిందనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. అన్న కింద కూడా స్పేస్ ఉంది కదన్న ఎలా అన్న? సో, డిఫాల్ట్‌గా ఆల్రెడీ మార్జిన్ ఉంటది. సో, మనం ఆ మార్జిన్ పోవాలంటే ఏం చేయాలంటే చూపిస్తా చూడండి. సో, స్టార్ తీసుకొని మార్జిన్ 0 పెట్టాలన్నమాట. సో, ఎందుకంటే క్రోమ్ బ్రౌజర్‌కి ఆల్ బ్రౌజర్స్‌కి డిఫాల్ట్‌గా సమ్ మార్జిన్ అని ఉంటది. సో, ఆ మార్జిన్ పోవాలంటే మనం ఖచ్చితంగా ఇది రాయాలన్నమాట. ప్రతి ప్రాజెక్ట్‌లో మనం యూజ్ చేస్తాం. రిమెంబర్ ఇట్. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తా. ఓకే. వావ్! చూడండి మొత్తం అంతా ఇక్కడ ఇంతకుముందు స్పేస్ ఉండే. ఇప్పుడు స్పేస్ లేదు. ఎందుకు లేదంటే నేను మార్జిన్ 0 ఇచ్చా కాబట్టి. ఓకే. మార్జిన్ టాప్. ఈవెన్ టాప్ కూడా నేను కామెంట్ చేస్తున్నాను చూడండి. ఆటోమేటిక్‌గా మొత్తం మార్జిన్ అనేది డిఫాల్ట్‌గా లేకోకుండా చేస్తదనమాట. మనము ఈ సెలెక్టర్ తీసుకొని మనం మార్జిన్ 0 ఇచ్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ టాప్ మార్ నేను టాప్ ట్రై చేశా గదా! మీరు బాటమ్ ట్రై చేయండి ఇక్కడ. మార్జిన్ లెఫ్ట్ 50 పిక్సెల్ సేవ్, రిఫ్రెష్. సో, చూడండి ఓన్లీ లెఫ్ట్‌కి మాత్రమే స్పేస్ వచ్చిందనమాట. ఇన్‌కేస్ మీరు నెక్స్ట్ మీరు రైట్ రైట్ ట్రై చేయండి. ఓకే. మీకు డౌట్ రావచ్చు సేమ్ ప్యాడింగ్‌లో వచ్చినట్టే. అన్న అన్నీ ఒకే చోట రాయలేమన్నా రాయొచ్చు. మార్జిన్ 30 పిక్సెల్, 50 పిక్సెల్, 70 పిక్సెల్ అండ్ 100 పిక్సెల్. రిఫ్రెష్ ఇట్. దట్స్ ఇట్. సో, టాప్ వచ్చి 30, రైట్ వచ్చి 50, బాటమ్ వచ్చి 70 అండ్ లెఫ్ట్ వచ్చి 100. దీస్ ఆల్ అబౌట్ మార్జిన్. నెక్స్ట్ చూద్దాం. Hey, wait. I forgot to tell margin negative. Let's see. సో, మార్జిన్ నెగెటివ్ అంటే ఏం లేదు. జస్ట్ వెయిట్. మార్జిన్ టాప్. సో, వాల్యూ అని నెగెటివ్ ఇచ్చినామనుకో, ఎలిమెంట్ అనేది మనం రివర్స్ ఎంత కావాలంటే అంత మూవ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఉంది గదా! సో, మనం ఈ ఎలిమెంట్ నాకు పైకి రావాలా ఇంకా కొంచెం. అప్పుడు ఏం చేయొచ్చంటే మనము నెగెటివ్‌లో ఇవ్వచ్చు వాల్యూస్ అనేది. సో, చూడండి ఇక్కడేమైంది? ఇక్కడున్న పారాగ్రాఫ్ ఇక్కడికొచ్చింది. ఎందుకంటే మనము నెగెటివ్‌లో ఇస్తున్నాం కాబట్టి వాల్యూస్. ఓకే. లెట్స్ సీ నెక్స్ట్. నెక్స్ట్ సీఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీ వచ్చి బార్డర్. ఈ బార్డర్ ప్రాపర్టీ ఏం చేస్తదంటే అలో చేస్తది. యూజ్ ఇట్ టు కలర్ ది ఎలిమెంట్స్ ఆన్ బార్డర్. అంటే ఏంటన్నా? లెట్స్ సీ ఇన్ ప్రాక్టికల్ వే. సో దట్స్ వాట్ వి కెన్ అండర్‌స్టాండ్ మోర్. సో, ఓకే. ఐయామ్ నాట్ రిమూవింగ్. ఐయామ్ పుట్టింగ్ కమెంట్స్ ఓన్లీ. ఐ డిడ్ంట్ సేవ్. ఓకే. ఓకే.
హ్మ్. ప్యాడింగ్ 20 పిక్సెల్ తీసుకుంటున్నా. టోటల్ ఆల్ ఆల్ మార్జిన్ ఆల్సో 3 ఎంఎం తీసుకుంటున్నా. బోర్డర్, బోర్డర్ స్టైల్ మాక్సిమం సాలిడ్ యూజ్ చేస్తాం. కానీ చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. లైక్ సాలిడ్, డాటెడ్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. బోర్డర్ ప్రాపర్టీస్ అని. సో, చాలా వస్తాయి. నేను మాక్సిమం సాలిడ్ యూజ్ చేశాం. మీరు అవన్నీ ట్రై చేయొచ్చు. ఓకే. సేవ్. ఇక్కడ రిఫ్రెష్ చేస్తా చూడండి. ఇక్కడ ఏం కాలేదు బోర్డర్‌లో. లైక్ రెడ్ కలర్ ఇక్కడ ఎందుకు రాలేదంటే మనం ఓన్లీ స్టైల్ ఇచ్చామనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ స్టైల్ రావాలని. బట్ కానీ దాని థిక్‌నెస్ అవన్నీ ఇవ్వలేదనమాట. అండ్ బోర్డర్ కలర్ కూడా ఇవ్వలేదు. బోర్డర్ కలర్ యెల్లో ఇస్తున్నా. దెన్ విడ్త్ బోర్డర్ విడ్త్ ఇస్తున్నా. బోర్డర్ విడ్త్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు అర్థమైందా బోర్డర్ అంటే ఏంటో? సో, బోర్డర్ అంటే మనకి ఎలిమెంట్స్‌కి కలరింగ్ ఇస్తదనమాట బోర్డర్ ఇట్లా. బోత్ సైడ్స్. మీకో డౌట్ రావచ్చు. అన్న ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇవ్వలేమా? రైట్ సైడ్ ఇవ్వలేమా? అంటే ఇవ్వచ్చు అలా గూడా. జస్ట్ మీరు అండ్ ఆల్సో అన్నీ ఒకే చోట మనం రాయొచ్చు. ఇవి చూపిస్తా చూడండి. జస్ట్ బోర్డర్ ఫస్ట్ ఏం రాయాలంటే మనము థిక్‌నెస్ రాయాల. 10 విడ్త్ రాయాల. థిక్‌నెస్ మీన్స్ విడ్త్ ఓకే. నెక్స్ట్ సో, చూడండి మనకు చాలా అంటే చాలా ఉంటాయి. సాలిడు, డాటెడు, లైక్ డబలు. మీరు గూగుల్‌లో ట్రై చేయండి చాలా వస్తాయి. సాలిడ్, యెల్లో, రిఫ్రెష్. సో, సేమ్ అవే వస్తాంది. ఎందుకంటే నేను జస్ట్ ఇక్కడ ప్రతి ఒక్కటి మీకి చెప్పా అనమాట. జస్ట్ ఇక్కడ డైరెక్ట్‌గా నేను తీసుకున్నా. మనం ఎప్పుడైనా ఇలాగే తీసుకోవాలా. రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు. ఓకే. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే లెఫ్ట్ ఒకసారి, రైట్ ఒకసారి అండ్ బాటమ్ ఒకసారి. మనం కలర్స్ ఇవ్వలేమా? ఇయచ్చు దానికి నో ప్రాబ్లమ్. లెట్స్ సీ నౌ హౌ ఐ విల్ గివ్ బోర్డర్ బోర్డర్ బాటమ్ 10 పిక్సెల్. సో, నౌ నేను డాటెడ్ తీసుకుంటున్నా. డబుల్ ఆర్ డాటెడ్ కలర్ కూడా నేను చేంజ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మనకి బోర్డర్ ఎలా వచ్చింది? డాటెడ్ డాట్ 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 అలా వచ్చింది. సో, ఇప్పుడు మీకి చిన్న అసైన్‌మెంట్ ఇస్తున్నా. జస్ట్ మీరు దీన్ని కాపీ చేసి ఇక్కడ జస్ట్ పిక్సెల్ అండ్ ఇక్కడ లైక్ సాలిడ్, డాట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 10 ఏమో ఉన్నాయి. సో, అవన్నీ ట్రై చేయండి. గూగుల్‌లో వెళ్ళి బోర్డర్ ప్రాపర్టీస్ సో, చాలా వస్తాయన్నమాట. సో, మీరు అవన్నీ చూసి ఒకసారి లైక్ డాట్ డాట్ బ్లూ హియర్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ వెయిట్. ఓకే. W3 స్కూల్‌లో నాకెక్కడ కనపడలేదు. బట్ కానీ మీరు సెర్చ్ చేస్తే చాలా ఉంటాయి. ఓకే. ఐ హోప్ మీకి సీఎస్ఎస్ బాక్స్ మోడల్ బాగా అర్థమైందనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైతే డోంట్ ఫర్‌గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.